చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నౌ నేను మెగా బ్లడ్ బ్యాంక్ దగ్గర ఉన్నాను అనమాట. సో ఇప్పుడు ఆగస్ట్ 22 అంటే ఇంట్రడక్షన్ అవసరం లేదు. సో అందరికీ పండగ, ప్రతి కుటుంబంలో పండగ అని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ బ్లడ్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారనమాట. ఆల్మోస్ట్ 1000 పీపుల్ పైగా ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. చాలా మందితో మనం ఇంటరాక్ట్ చేస్తున్నాం సుమన్ టీవీ ద్వారా. సో ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగా నాకు రీసెంట్ టైమ్స్లో ఎక్కడ చూసినా ట్రెండింగ్లో ఉండేటువంటి లిఖిత కనిపిస్తుంది. రాను రాను బొంబాయికి రాను అందండి. రాను రాను అంటేనే బ్లడ్ బ్యాంక్ వచ్చేసింది. సో నేనైతే ఫుల్ షాక్ అయ్యాను. అట్ ద సేమ్ టైం చిరంజీవి గారికి అభిమాని ఎవరు ఉంటారో చెప్పండి. సో రైట్ నాతో పాటు ట్రెండింగ్ స్టార్ లిఖిత ఉంది, మాట్లాడేద్దాం. హాయ్ రా. హలో అక్క, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా శారీతో, అది కూడా మంచి వైట్ కలర్, ఏంటి అసలు? అంటే జస్ట్ ఒక చిన్న రీల్స్ కోసం ప్లాన్ చేశాను అనమాట. సో అలా ఇటు వచ్చేసాను ప్లాన్ చేసుకొని. ట్రెండింగ్ స్టార్ రాను రాను అంటావు, కానీ ఇక్కడ ఎందుకు వచ్చావు ఫస్ట్? అంటే మీరే అన్నారు కదా చిరంజీవికి అభిమానులు ఎవరు ఉండరని. సో మేము కూడా ఫ్యామిలీ అనమాట. మమ్మీకి డాడీకి నాకు మా తమ్ముడికి కూడా ఇష్టం. వాళ్ళ గ్రేస్ కానీ సార్ గారి పిచ్చి అభిమాని. నేను ఎంతో, కానీ మా డాడీ మమ్మీ అయితే పిచ్చి. ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు బ్లడ్. ఇట్లా ఫస్ట్ టైం మేము కూడా రావడం అనమాట. లాస్ట్ టైం అనుకున్నాం కానీ ఏదో ఒక షూట్, ఎప్పుడు ఏదో ఒక షూట్ ఫిక్స్ అయిపోతుంది. సో ఈసారి షూట్ పెట్టుకోకుండా షూట్ కంప్లీట్ చేసి ఇటు వచ్చేసాం అనమాట. అలా. సో మొత్తానికి ఈ రోజు ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఆల్మోస్ట్ ఆయన మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు వచ్చారు. సెలబ్రిటీలు కాదు, కామన్ మెన్స్ ఎక్కువ వచ్చారు. అందరూ బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఇది చూస్తున్నావు. ఫస్ట్ టైం వచ్చావు, ఇంతకు ముందు వచ్చావు నువ్వు? ఫస్ట్ టైం వచ్చాను నేను. ఫస్ట్ టైం వచ్చాను. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంతమంది అభిమానుల్ని ఒకేసారి మేము కూడా చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాదురా, చెప్పడానికే కదా 70th బర్త్డే, కానీ చిరంజీవి గారు చూడడానికి అలా ఉంటారా? అబ్బా ఎంత యంగ్, చెప్పక్కర్లేదు కదా, అంత యంగ్గా ఉంటారు. మాకు కూడా కొంచెం చెప్పండి. కాదు, ఏ జనరేషన్ వాళ్ళైనా కూడా చిరంజీవి గారికి అభిమానులు అవుతారు కదా. నువ్వు అసలు ఎప్పటి నుంచి చిరంజీవి గారికి అభిమాని అయ్యావు? నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చూస్తూ పెరిగాను. నేను డ్యాన్స్ నేర్చుకుంది కూడా ఆయన నుంచే. సార్ చెప్పకలేదు, నా బాన్ ఎప్పటి నుంచి పుట్టానో అప్పటి నుంచి నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. రాను రాను పాట ఎంత వైరల్ అయిందో, నీ డ్యాన్స్ కూడా అంత బాగా కనెక్ట్ అయింది. సో మనకి చిరంజీవి గారు అనగానే వెంటనే మనకి డాన్సే గుర్తొస్తుంటుంది. సో ఎప్పుడైనా అనుకున్నావా, నా సాంగ్, నేను చేసిన సాంగ్ చిరంజీవి గారు చూసుంటారు ఎక్కడో మొబైల్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ చూసింటే, ఎందుకంటే మనం అభిమానించే వాళ్ళు చూస్తే ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా అనుకున్నావా? నేను చూస్తే చాలు అనుకుంటున్నాను. మీరు అలా అంటుంటే నాకు చాలా అలా అయిపోతున్నాను. చూస్తే నాకు అదే చాలు. చూసి ఒకసారి పిలిచి కలవాలని ఉంది నాకు కూడా, ఇంత ట్రెండ్ అయినందుకు. హోపింగ్ ఏదో పిలుస్తారని ఆశ. ఒక డాన్సర్గా చిరంజీవి గారిలోంచి ఏదైనా ఒకటి పిక్ చేసుకోవాలంటే విచ్ క్వాలిటీ యూ పిక్డ్ అవుట్? గ్రేస్ అండ్ ఎక్స్ప్రెషన్స్. ఐ లవ్ ఇట్. సరే, చిరంజీవి గారిని అందరూ ఇన్స్పిరేషన్ అంటారు కదా. సో నువ్వేం చెప్తావు సార్ గురించి? ఇన్స్పిరేషన్, ఆయన సింప్లిసిటీ, ఒక కామన్ మ్యాన్గా అందరిలో కలిసిపోతారు. మా ఇంటి మనిషి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది సార్ని చూస్తే. సార్ ఇంకా చెప్పక్కలేదు, పెద్ద ఇన్స్పిరేషన్. ఎవరైనా సిగ్గా ఉన్నా, వాళ్ళకి హెల్ప్ కావాలన్నా, ఇప్పుడు ఈ బ్లడ్ డొనేషన్ అనేది కూడా చాలా నేర్చుకోవాలి ఇక్కడ నుంచి. అండ్ నాకు ఇంకా నేర్చుకోవాలంటే ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన డెడికేషన్ కానీ నాకు చాలా ఇష్టం. సరే, ఇప్పుడు చిరంజీవి గారిని ఎప్పుడు కలవలేదక్క అన్నావు. ఒకవేళ సో ఇక్కడికి ఆల్మోస్ట్ నువ్వు ఆయన కోసమే వచ్చావు ఇక్కడికి, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి. సో రేపు బర్త్డే కాబట్టి సెలబ్రేషన్స్ కోసం బ్లడ్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ వచ్చేసావు నువ్వైతే. మరి ఒకవేళ సార్ నుంచి కాల్ వస్తే, ఒకవేళ కలిసే ఛాన్స్ వస్తే, ఆ మూమెంట్ ఏంటి, నీ ఎక్స్ప్రెషన్ ఏంటి? నో వర్డ్స్, ఓన్లీ టీయర్స్, హ్యాపీ టీయర్స్ వస్తాయి. హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకా అది ఇంకా డ్రీమ్ అనమాట. సరే, డ్రీమ్ వచ్చింది, టీయర్స్ వచ్చింది. నెక్స్ట్ ఏం అడుగుతావు? సెల్ఫీ అడుగుతావా, లేదా బ్లెస్సింగ్ తీసుకుంటావా? బ్లెస్సింగ్స్ ఫస్ట్. సెల్ఫీ అడుగుతావా, బ్లెస్సింగ్ తీసుకుంటావా, ఏం చేస్తావు? ఫస్ట్ చూడగానే హ్యాపీ టీయర్స్ రాగానే బ్లెస్సింగ్సే. ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకొని మంచిగా గ్రూప్ ఫోటో తీసుకొని ఫ్యామిలీతో ఇంట్లో కట్టించుకుంటాను ఇంకా. ఓకే, ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? శ్రీకాకుళం, ఉండేది ఇక్కడే హైదరాబాద్లో. శ్రీకాకుళం మొత్తం మోత మోగిపోద్ది అయితే, అంతేనా? ఓకే, నాన్నగారు ఎందుకు చిరంజీవి గారికి ఫ్యాన్? ఎప్పటి నుంచి నాన్నగారు ఫ్యాన్? ఎప్పటి నుంచో డాడీ సినిమాలు చూసినప్పటి నుంచి. డాడీకి మమ్మీకి సినిమా పిచ్చి అనమాట. నాకెలానో మా మమ్మీ డాడీకి కూడా సినిమాలు, సాంగ్స్ అలా ఇంట్రెస్ట్ అనమాట. సో నేను కూడా అందుకే ఇటు సైడ్ వచ్చేసాను.
సరే. అయితే ఇప్పుడు నేను నీకు ఒక స్పెషల్ పర్సన్‌ని పరిచయం చేయబోతున్నాను అనమాట. నువ్వు ఈరోజు చిరంజీవి గారి మీద ఉన్నటువంటి ప్రేమను చూపిస్తూ ఉన్నావు. అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన మీద ప్రేమ చూపిస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ బ్లడ్ కావాలన్నా ఫస్ట్ ఒకళ్ళకైతే కాల్ చేస్తార్రా. అంటే ఇప్పుడు ఏ పని చేసినా మెన్స్‌తో పాటు ఫీమేల్స్ కూడా ముందంజలో ఉన్నారా లేదా చెప్పు? అవును ఉన్నారు. యాహ్! సో, లెట్ మీ ఇన్వైట్ రాజేశ్వరి గారు ప్లీజ్ కమ్. రాజేశ్వరి గారు. సో, మేడం గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. సో, ఇక్కడంతా ఫీమేల్ ఎంపవర్‌మెంట్ ఉందనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ ఎక్కడ కావాలన్నా కూడా క్రిటికల్ సిట్యుయేషన్స్‌లో కూడా మ్యామ్ నుంచే వస్తదనమాట రాజేశ్వరి గారు. సో, ఆవిడతో మాట్లాడదాం. మేడం, లిఖిత ట్రెండింగ్ స్టార్ ఈరోజు ఇక్కడికొచ్చింది. చిరంజీవి గారంటే ఇష్టంతో మీరేం చెప్తారు? నేనైతే తనకి ఫుల్ సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో లేడీస్ కూడా బయటకొచ్చి వాళ్ళ ఎంపవర్‌మెంట్ వాళ్ళదంతా కూడా చూయించాలి కాబట్టి సో, వాళ్ళు కూడా ముందంజలో ఉండాలి. అందుకని తనకైతే నేను నా వైపు నుంచి ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను. తప్పకుండా మనదంతా ఫీమేల్ ఎంపవర్‌మెంట్ కదా! అందులో ట్రెండింగ్ స్టార్ 480 మిలియన్ క్రాస్ అయింది మ్యామ్. మీరు 'రాను రాను బొంబాయికి రాను' చూసారా? ఇప్పుడు లైవ్‌లో చూస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఒక సెలబ్రిటీ ఉంది నా పక్కన. యూ ఆల్సో సెలబ్రిటీ మ్యామ్ యాక్చువల్లీ. అంతే, మీరు అంతే. కనిపించని సెలబ్రిటీ. మేము కనిపించే కనిపించే సెలబ్రిటీ, మీరు కనిపించని సెలబ్రిటీ. భయం. ఇన్ని సంవత్సరాలు చాలా క్యాంప్స్ నిర్వహించారు. బట్ ఇప్పుడు 70th బర్త్‌డే. సో, మెగాస్టార్ అనేది ఒక వైబ్రేషన్. ప్రతి ఒక్కరిలో ఒక ఫ్యామిలీ మెంబర్ అనమాట కుటుంబంలో. మీరేం చెప్తారు మేడం? రియల్లీ ఈరోజు ఎంతోమందికి ఇంతమందికి రక్తదానం చేయిస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. రియల్ స్టార్, నాట్ ఓన్లీ మూవీ స్టార్, రియల్ స్టార్ అనమాట మన చిరంజీవి గారు. అంతే. సో, మా సుమన్ టీవీ నుంచి నా తరపు నుంచి మీకు ఒక రిక్వెస్ట్. సో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లిఖితని చిరంజీవి గారు కలిసే ఛాన్స్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే యంగ్ టాలెంట్‌ని ఖచ్చితంగా చిరంజీవి గారు ఎక్కడున్నా గుర్తిస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్ ఉన్నారు. ఒక చిన్న పోస్ట్ చేయంగానే ఏ సినిమా అయినా చిన్న పెద్ద అని లేదు. ఆయన విష్ చేస్తే అది సక్సెస్ ఖచ్చితంగా. సో, ఈ అమ్మాయి జర్నీ అనేది స్టార్ట్ చేసింది. సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ చేసింది. స్టార్‌గా స్టార్ట్ చేసింది. సో, ఇంకా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలంటే చిరంజీవి గారి నుంచి కూడా ఒక మంచి అప్రిసియేషన్ వస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. సో, ఫైనల్‌గా మేడం ఏం చెప్తారో విందాం. ఈ బయట తర్వాత మళ్ళీ ఒకవేళ కలిసేస్తే నెక్స్ట్ బిజీ అయిపోతారు. ఫైనల్‌గా ఏం చెప్తారో ఒకసారి అడుగుదాం. యాహ్! లిఖిత, సే సంథింగ్ అబౌట్ చిరంజీవి గారు. చిరంజీవి గారు చెప్పాలంటే ఇన్స్పిరేషన్ పర్సన్. లైక్ ఆయన్ని చూసి చాలా నేర్చుకోవచ్చు. అలాంటిది ఇంకేం చెప్పలేము. ఆయన చూసి చాలా నేర్చుకోవాలి అంతే. ఫైనల్‌గా నా కోసం ఒక డైలాగ్ చెప్పవా? మా సుమన్ టీవీ ఆడియన్స్ కోసం ఒక డైలాగ్ ఏదో ఒకటి చిరంజీవి గారిది. సడన్గా నాకు గుర్తురాట్లేదు. పాట పాడతావా మరి? అమ్మో వద్దు. డాడీని పిలవనా డైలాగ్ చెప్పడానికి? మమ్మీ డాడీని పిలవండి, మమ్మీ డైలాగ్ డాడీని చెప్తారు. పిలుస్తావా? ఇట్లా డైలాగ్ ఎంట్రీ ఇస్తారు. అవునా? ప్రసాద్ గారు, మా నాన్నగారి పేరు కూడా ప్రసాద్ గారండి, వచ్చేయండి. కమాన్. సో, ప్రసాద్ గారు ఇటు వచ్చేయండి. శిరీష గారు ప్లీజ్ కమ్. మీరు కూడా ప్లీజ్ కమాన్ వచ్చేయండి. రాను రాను బొంబాయికి రాను. లిఖిత అసలు ఇంట్రడక్షన్ అవసరమే లేదు. మెగా అభిమానట ఈ రోజు తెలిసింది నాకు కూడా. ఏ జనరేషన్ వాళ్ళైనా కూడా చిరంజీవి గారి అభిమానం అవ్వాల్సిందే. బట్ ముందు ఫ్యామిలీ మొత్తం అభిమానులంట. వీళ్ళిద్దరూ ఫస్ట్ ఫ్యాన్స్ అంట చిరంజీవి గారికి. ఫస్ట్ మాట్లాడదాం ప్రసాద్ గారితో. బోన్ వచ్చి అంటే ప్రాపర్ వచ్చి శ్రీకాకుళం బట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఫస్ట్ మాట్లాడదాం. హాయ్ ప్రసాద్ గారు. ఓకే మేడం. నేనే కాదు మేడం, మా ఫాదర్ కూడా చిరంజీవి ఫ్యానే. ఓకే, ఫ్యామిలీ. ఓకే, అంతే మేడం. కంపల్సరీ కలిస్తే ఇంకొక ఆనందం వేరేగా ఉంటుంది. ఇక ఎప్పుడైనా అంటే కలిసారా సార్? చూసాము, బట్ దూరం నుండి చూసాను తప్ప కానీ దగ్గరికి దగ్గరగా వెళ్ళలేదు. చూడలేదు. ఇప్పుడు మీ అమ్మాయి వల్ల ఏమైనా ఆపర్చునిటీ వస్తే మాత్రం ఆ రోజు ఒక ఫోటో పెట్టుకుని కట్టించుకుంటామంటుంది. పక్కా. అవునా? ఏడు చేస్తారు కూడా మా మేడం గారు అయితే. మేడం గారు అంటే శిరీష గారు. ఆ, ఓకే. కాదు, మీకు ఎక్కువ ఇష్టమా మేడం గారికి ఎక్కువ ఇష్టమా? నాకు ఇష్టమే, మేడంకి ఇష్టం. అవునా? ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ అన్న, చిరంజీవి అన్న, రామ్ చరణ్ అన్న అంతా ఇదే. అయితే మెగా అభిమానులు మీరందరూ. అది మరి ఇప్పుడు 70th బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏం చెప్తారు సార్ మీ విషెస్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి? ఇంకా ఎన్నో సంవత్సరాలు సెలబ్రేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, శిరీష్ గారు కలిస్తే ఏడ్ చేస్తారట. మేడం గారు ఏడ్ చేస్తారని చెప్తున్నారు. లిఖిత వాళ్ళ మదర్. సో, ఇప్పటివరకు ఎక్కడ కనిపించుంటారు నాకు తెలిసి. సో, హాయ్ శిరీష్ గారు. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మాయి స్టార్ అయిపోయింది కదా. ఇప్పుడు మీ అమ్మాయి అని చెప్పుకుంటున్నారా లేదంటే లిఖిత వాళ్ళ మమ్మీ అని చెప్పుకుంటున్నారా? వాళ్ళ మదర్ అని ఇప్పుడైతే పిలుస్తారు. ఎలా అనిపిస్తుంది?
చాలా హ్యాపీ మేడం. బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపడుతున్నారు. గుర్తుపడుతున్నారా? హ్యాపీ. కాదు మీరు చిరంజీవి గారు అభిమానట చూడంగానే ఏడ్చేస్తారంట. ఫస్ట్ నాకు చెప్పండి ఎందుకో చెప్పండి? అసలు ఆ థాట్ అనుకోండి, మీరు కలవాలి అని అంటేనే అసలు ఆగవు కన్నీళ్ళు. మొన్న ఎప్పుడు సెలబ్రిటీ మీటప్ అప్పుడు ఒకసారి దూరం నుంచి చూసాం సార్ని, ఇంకా వచ్చేసి ఆనంద బాష్పాలు అసలు. సార్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సార్. మీరు ఇంకా ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా ఫ్యామిలీ మొత్తం అసలు మా డాడీ మా మమ్మీ కూడా చిరంజీవి గారి ఫ్యాన్సే. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సాంగ్స్ అనేవి అలా వింటూ ఉంటాం అనమాట. ఇప్పుడు పవర్ స్టార్ అయితే నేను ఇంకా చెప్పలేను. ఇంకా ఇష్టం అనమాట. ఫ్యామిలీ మొత్తం ఫ్యాన్స్ ఇంకా. అది చెప్పక్కర్లేదు. క్లోజ్ చేసుకుంటే ఆమె ఐస్‌లోనే కనపడుతుంది. విష్ చేస్తూ మాట్లాడుతుంటేనే ఏడ్చేస్తున్నారు. అంటే నిజంగా ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి. అంటే బాధలు వస్తాయి. బట్ సంతోషంలో వచ్చేవి మాత్రం ఖచ్చితంగా ఆనంద బాష్పాలే. సో శిరీష్ గారు అండ్ లిఖిత అండ్ ప్రసాద్ గారు తప్పకుండా మా సుమన్ టీవీ ద్వారా చిరంజీవి గారి దాకా ఈ వీడియో వెళ్ళాలి. మిమ్మల్ని పిలిపించాలి. మీకు ఒక మంచి ఫోటో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే మీ జనరేషన్ కాదు, మీ ముందు జనరేషన్స్ వాళ్ళు కూడా చిరంజీవి గారు అభిమానులు కాబట్టి సో అభిమానులు ఎప్పటికీ చిరంజీవి గారు మిస్ చేసుకోరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ కూడా.